నమస్తే పిల్లలు, అందరికీ నమస్కారం. ఈరోజు మనం 16వ పాఠం తెలివైన రాణి పాఠం పేరు. ఈ పాఠం గురించి తెలుసుకుందాం, సరేనా? మరి రాణి ఏ విధంగా తెలివైనది అని అనిపించుకున్నదో ఒకసారి చూద్దాం. జాగ్రత్తగా గమనించండి ఎలా చదువుతున్నానో. మీరు కూడా చక్కగా స్పష్టంగా చదవాలి, ఓకేనా? ఓకే పిల్లలు, రైట్, గుడ్. ఇది మీకు పఠన పరీక్ష అంటే రీడింగ్ టెస్ట్కు పనికి వస్తుంది. జాగ్రత్తగా చదువుకోండి, నేర్చుకోండి, ఓకేనా? రైట్. ఆదివారం బడికి సెలవు. రాణి తోటలోని జామ చెట్టు కింద ఆడుకుంటున్నది. జామ చెట్టుకి చాలా పండ్లు ఉన్నాయి. వాటిని తినాలనుకున్నది. జామ పండ్లు చేతికి అందుతలేవు. పైకి ఎగిరింది, అయినా అవి అందలేదు. మళ్ళీ ఎగిరింది, అయినా అందలేదు. చెట్టు మీది చిలుకమ్మ చూస్తున్నది. చెట్టుపై నుంచి, పాపా, ఎందుకట్లా ఎగురుతున్నావు అని అడిగింది. రాణి, నాకు జామ పండ్లు కావాలి అన్నది. నీకు పండ్లు కావాలా? ఇస్తా, కానీ నేను అడిగే ప్రశ్నలకు నువ్వు జవాబులు చెబితే నీకు జామ పండ్లు ఇస్తా అన్నది చిలకమ్మ. అందుకు పాప సరేనన్నది. చిలకమ్మ అడగడం మొదలుపెట్టింది. ఇప్పుడు చిలకమ్మ రాణికి ప్రశ్నలు అడుగుతుందన్నమాట. ఆ ప్రశ్నలు చిలకమ్మ అని ఉన్నాయి కదా, అవన్నీ చిలకమ్మ అడుగుతున్నటువంటి ప్రశ్నలు. రాణి అని ఉన్న చోట రాణి సమాధానాలు చెప్తున్నట్టు లెక్క, ఓకేనా? చిలకమ్మ, చాప చుట్టలేం, పైసలెంచలేం, ఏమిటో చెప్పు. చాప చుట్టలేం, పైసలెంచలేం, ఏమిటో చెప్పు అని అన్నది చిలకమ్మ. అప్పుడు రాణి జవాబు చెప్తుందన్నమాట. ఆకాశం, నక్షత్రాలు. చూడండి అంటే చక్కగా సమాధానాలు చెప్పిందో. తర్వాత చిలకమ్మ అడుగుతుంది ప్రశ్న. అందమైన చెరువులో ముద్దొచ్చే పిట్ట, మూతి బంగారం, తోకతో నీళ్లు తాగు. ఇప్పుడు రాణి సమాధానం చెప్తుంది, దీపం. అప్పుడు మళ్ళా ఇంకో ప్రశ్న అడుగుతుంది చిలకమ్మ. తోకలేని పిట్ట 90 కోసులు పోతుంది. తోకలేని పిట్ట 90 కోసులు పోతుంది. రాణి అంటుంది, అప్పుడు సమాధానం చెప్తుంది. ఏంటిది? ఉత్తరం. ఉత్తరం. తర్వాత చిలకమ్మ అడుగుతుంది ప్రశ్న. పడగ విప్పిన బాటసారి పైలంగా పోతాడు. ఎండకు వానకు లొంగడు, గాలికి గడగడ వణుకుతాడు. పడగ విప్పిన బాటసారి పైలంగా పోతాడు. ఎండకు వానకు లొంగడు, గాలికి గడగడ వణుకుతాడు. రాణి చెప్తుంది సమాధానం, ఛత్రి. ఇది కూడా కరెక్ట్ చెప్పిందనమాట. మళ్ళా ఇంకో ప్రశ్న అడుగుతుంది. ఎవరు? చిలకమ్మ. ముక్కు మీదకెక్కు, ముందర చెవులు నొక్కు, జారిందంటే పుటుక్కు. ముక్కు మీదకెక్కు, ముందర చెవులు నొక్కు, జారిందంటే పుటుక్కు. రాణి సమాధానం చెప్తుంది. ఏం చెప్తుంది? కండ్లద్దాలు. అమ్మ, రైట్. అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పేసిందనమాట రాణి. చెప్పగానే చిలకమంటుంది, చిన్నదానివైనా తెలివిగా జవాబులు చెప్పావు. ఇక నుంచి నీకు నాకు సోపతి. సోపతి అంటే ఫ్రెండ్షిప్ అన్నమాట, స్నేహం. ఇవిగో జామ పండ్లు అంటూ చిలకమ్మ జామ పండ్లను రాణికి ఇచ్చింది. రాణి చాలా సంతోషంగా ఆ పండ్లను తిన్నది. చూడండి ఎంత చక్కగా ఉంది కదా పాఠం, చాలా చక్కగా ఉంది కదా. మరి చూడండి, కింద చిలకమ్మ ఇచ్చినటువంటి జామ పండ్లు కనబడుతున్నాయి. ఆ పండ్లన్నీ రాణి తిన్నదట. మీరు కూడా చక్కగా చదవడము రాయడం అన్నీ నేర్చుకోండి. క్లాస్లో ఫస్ట్ రావాలి, ఓకేనా? థ్యాంక్ యూ పిల్లలు.